అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాతామనుడు కథలో భాగంగా ఒక పోరిని పట్నం పోవద్దు అనేటువంటి క్రమంలో భాగంగా పట్నం పోతే అనేక సమస్యలు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి, కుల వ్యవస్థ ఉంటుంది, మత వ్యవస్థ ఉంటుంది, ప్రాంతీయ భేదాలు ఉంటాయి. ఈ విధంగా నిన్నే దోషిగా చేసేసి నిన్నే ముందు వరుసలో పెట్టి తప్పులు ఒకరు చేస్తాడు, మన ఇరుక్కునేది ఒకరమ్మా. ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలను వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ విధంగా వాళ్ళకి న్యాయం జరగకుండా చేస్తున్నారు. నువ్వు పోవడం వల్ల ఇబ్బంది పడతావు అని చెప్పేసి పోయేటప్పటికి ఎలా పట్టాలంటే ఉద్యోగం అయితే పర్మనెంట్ ఉద్యోగాల్లో పోయేసి ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ విధంగా కొందరికి రక్షణ లేదు. పర్మనెంట్ ఉద్యోగాల్లో కూడా పొలిటికల్ బలం లేకుండా ఉద్యోగం కూడా నువ్వు చేయలేవు. అంటే పొలిటికల్ బలం కావాలంటే ఈ విధంగా నిధులు ఉండాలి. ఈ నిధుల ఆధారంగా వాళ్ళు చెప్పింది చేయాలి. అంటే సమస్య వచ్చినప్పుడు నువ్వే ఇరుక్కోవాలి, కష్టం వచ్చినప్పుడు నువ్వే చేయాలి. కానీ వాడు చెప్పినట్టు వినాలమ్మ పట్టణంలో. అంటే అదెంత అదే అని చెప్పేసి కోరి ఉంటుంది. నాయన ఇవన్నీ తెలియాలంటే ఈరోజు త్రేతాయుగం నుంచి మనం కొన్ని ఇవ్వాలి. మామూలుగా కృతయుగం చూసాము, ద్వాపరయుగం చూసాము, త్రేతాయుగం చూసాము, ద్వాపరయుగం చూసాము, కలియుగం చూసాము. ఆ రోజు భక్త ప్రహ్లాదుడు తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన దేవుడిని ఆరాధించుకుంటే ఏ విధంగా జరిగిందో సొంత తన దేశమంతా మొత్తం ఒకటైతే ఒక్క వ్యక్తి పోరాడాలి. ఇదమ్మ పట్టణంలో ఉన్న పరిస్థితి. సమస్య వస్తే ఒకే వ్యక్తి పోరాడాలి. ఏ సమస్య వచ్చినా దానికి బాధ్యత ఉండాలి. ఏ కష్టం వచ్చినా భరించాలి, ఏ శిక్ష వేసినా భరించాలి. పట్టణాల్లో భక్త ప్రహ్లాదుని ఏ విధంగా అయితే జరిగిందో అయితే వీళ్ళందరికీ న్యాయం ఉండదంటే ధర్మం తర్వాత నిదానం గెలిచింది. ముందు సఫర్ చేస్తారు. ధర్మం గెలవాలంటే భగవంతుడి రూపంలో మానవుడు అవతరించాలి. ఆ విధంగా అవతరించిన వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఆది మానవుడు ఏమి చేసాడంటే ఆది మానవుడిగా అడవులు పాటలు పట్టుకొని బతుకుతూ అక్కడ దొరికింది తింటూ ఉంటే ఆది మానవుడు బలం ఉన్నవాడు బలం లేనివాడు అనేటువంటి తేడాతో దొరికితే తిన్నాడు, దొరకపోతే హక్కులు అడిగేవాడు లేదు. ఆ ఘర్షణలో భాగంగా ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఏర్పడినాయి. అమ్మా ఈరోజు భరతుడు పాలించాలని భారతదేశం భరతఖండం అని, హిందూ మహాసముద్రానికి దగ్గర ఉంది కాబట్టి భారతదేశం హిందూ దేశం అని, ఈ విధంగా భారతదేశానికి హిందూ మతం అనేది వచ్చింది. ఈ హిందూ మతం అనేటువంటిది వచ్చిన తర్వాత ఒక స్వర్గదేశంలాగా విలసలుతుంటే ప్రపంచ దేశాలు కొనబడింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులను చేరదీసి ఈరోజు మనం మహమ్మద్ ప్రవక్తలు అంటే వాళ్ళ యొక్క నాయకులు యొక్క లీడర్ల ఆధారంగా వాళ్ళ మత పెద్దల ఆధారంగా మతాలు ఏర్పడ్డాయి, కులాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా రెడ్డి కులం కూడా ఏర్పడింది. నాయన అంటే రెడ్డి కులాలు అంటే రెడ్డిని ప్రజలు అప్పుడు ఆదిమానవుడు ఏం చేశాడంటే రెడ్డిని పాలించడానికి ఒక గ్రామానికి ఒక కాపలాదారుడు అవసరం, ఒక నాయకుడు అవసరం, వాళ్ళు రక్షించడానికి ఒక రాజు అవసరం అని చెప్పేసి చెప్పుకునేవారు. అనేక చరిత్రలు చూస్తే 4 వర్ణాలు ఏర్పాటు చేస్తారు. ఏ వర్ణం కులం కాదు, దాన్ని కులంగా మన వాళ్ళు రికార్డు చేసుకున్నారు. ఈరోజు శుద్ధులు అనేది ఒక వర్ణము, క్షత్రియులు ఒక వర్ణము, వృత్తిల ఆధారంగా ఏర్పడినాయి. కానీ అది మానవుడికి సంబంధించి చేసే పనులకు సంబంధించిన వృత్తులే తప్ప వర్ణాలే తప్ప అది కులం కాదు. కాలక్రమేణా అది కులంగా రికార్డు చేసుకొని గుర్తింపు కోసం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కులాల మధ్య విమర్శలు కానీ మనం చూడాల్సింది. ఏ వ్యక్తికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఏ వ్యక్తిని బానిసగా వాడుకుంటున్నారు, ఏ వ్యక్తిని హింసిస్తున్నారు అనేటువంటిది మనకు కావాలి. భారతదేశాన్ని అభివృద్ధి చేయకుండా భారతదేశాన్ని ముక్కలు చేసిన క్రమం చూడండి. భారతదేశం అనేటువంటిది ముక్కలు ఎలా చేశారో చూసావు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రావణాసురుడిని ఉపయోగించే స్త్రీని ఉపయోగించుకొని భారతదేశాన్ని దెబ్బతీసినట్టే. అంటే సఫర్ అయింది కదా మొత్తానికే. అవన్నీ ధర్మమో రాజ్యమా అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి కౌరవ పాండవులకు విభజన పెట్టినట్టే. ఈ విధంగా త్రేతాయుగం నుంచి ద్వాపరయుగము కృతయుగంలో తండ్రి కొడుకులకు గొడవలు పెట్టి ఈ విధంగా చేసినట్టే ప్రతి కులంలో కూడా ఆ విధంగా వైరు సృష్టించుకుంటూ వస్తున్నారు. ఈ వైరు సృష్టించుకునేటువంటి కట్టుబాట్లు దాటుతుంటే ఈ యొక్క భక్తమల్లారెడ్డి అనేటువంటి రాజు ఈ యొక్క అన్ని కులాలను ఏకదలిసి అన్ని కులాలకి అంటే రెడ్డి కుల నాయకుడే అన్ని కులాలని సంక్షేమ రాజ్యాలు సఖ్యతగా ఉండాలి, ఎవరు అద్దెల్లో వాళ్ళు ఉండాలి అని కొత్తనామాలు చెప్తే శుద్ధులకు సంబంధించి మిగిలిన వాళ్ళు వాళ్ళకు చెప్పుకోవచ్చు.
కానీ ఈ శుద్ధులు కానీ గోత్రాలు చెప్పి కట్టుబాట్లు చెప్పి నిష్ఠతో ఉండాలని చెప్పి భక్తమన్నారెడ్డి చెప్తే అందరూ అంగీకరించి వారి వృత్తుల ఆధారంగా కులాలనే ఏర్పాటు చేసుకొని అక్కడ అప్పుడు ఉన్నటువంటి మీ తెలుగు అర్థాల ఆధారంగా కులాలు ఏర్పాటు చేసుకుంటే ఈరోజు రాజ్యపాల ఈ విధంగా ఈ యొక్క శూద్రులు ఉన్నటువంటి రాజులైనటువంటి రెడ్డి రాజులకి బ్రాహ్మణులు సపోర్ట్ ఉన్నారనే కారణంతో బ్రాహ్మణ రెడ్డిని విడదీయడానికి ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క రిజర్వేషన్ విధానం తెచ్చి ఈ రిజర్వేషన్ అనేటువంటి బ్రాహ్మణులకు ఇచ్చి ఆ రెడ్డి రాజుల మీద ఆధారపడకుండా చేయాలని కుట్రలు ఆధారపడి బతుకుతున్నటువంటి బ్రాహ్మణులు రిజర్వేషన్ పెడితే మిగిలిన కులాలను రెచ్చగొట్టి ఈ విధంగా మిగిలిన మతాల వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఈ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని తొలగించేసి రక్తపాతం సృష్టించిన విధానం కలియుగంలో జరిగిందమ్మా. ఆ విధంగా రెడ్లకి న్యాయం జరగకుండా ఏ రెడ్లని తెగల మధ్య విభజించేసి ఉపకులాలుగా విభజించేసి ఈ విధంగా ఒక ప్రాంతం రెడ్లు ఉపయోగించి మరో ప్రాంతం రెడ్లని అన్యాయం చేసుకుంటూ బానిసలు చేసుకుంటూ భూములు లేకుండా చేసి ఒక ప్రాంతం రెడ్లకు భూములు పట్టాలిచ్చి మరో ప్రాంతం రెడ్లకు భూములు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళిద్దరికి కూడా మాతో మీకేం పని మీరు చూసుకోండి అని చెప్పేసి విధంగా గ్రామాల మధ్య స్విచ్ పెట్టేసి ఈ విధంగా రెడ్డి కులంలో ఉండే పురుషుల్ని రెడ్డి కులంలో ఉన్న స్త్రీలకి దత్తత ద్వారాను లేదా ఏ కులం మంది దత్తత ఇళ్ళ రకం ఆధారంగాను ఈ విధంగా వాళ్ళ ఇంటికి వలస వచ్చేసి ఆ గ్రామాన్ని కాపాడడానికి వారసత్వ హక్కులు తీసుకొని ఆ యొక్క రెడ్లను దెబ్బతీసుకుంటూ వస్తూ వీళ్ళు అధికారం కోసం వాళ్ళు చెప్పిందంతా ఏకీభవించి అది కాలక్రమేణా ముదిరిపోయి రెడ్డి కులమే కాదన్నారు. కులం అనేది ఏదీ లేదనేటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి దాన్ని వీడియో ద్వారా చేస్తున్నాను. ఈ విధమైన పద్ధతులు ఈరోజు పట్టణాల్లో ఉన్నాయి. ఎవరికి బలం ఉంటే వాళ్ళకి, ఎవరికి ధనం ఉంటే వాళ్ళకి ఈ విధంగా బ్రాహ్మణులకు రిజర్వేషన్ వద్దని చెప్పి ఉద్యమాన్ని చేసిన వాళ్ళు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర కులాలు ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళే రిజర్వేషన్ ఏర్పాటు చేసుకుని ఆ రిజర్వేషన్ ఆధారంగా భారతదేశాన్ని 2 భాగాలు చేశారు. ఈ 50% రిజర్వేషన్ లేని వాళ్ళు ఆకలి కేకలు తట్టుకోలేక, భూములకి రక్షణ లేక, స్త్రీలకు రక్షణ లేక ఈ యొక్క ప్రతి 50 రిజర్వేషన్ లేని ప్రతి ఒక్క కులంలో కూడా తెగలు ప్రాంతాలు అనేటువంటి 20-30 భాగాలు అయిపోయి ఏకాకుని చేశారు, ఒంటరిని చేసేసి ఈ విధంగా అప్ టు డేట్ ఈ రోజు కూడా ఈ విధంగా జరుగుతుంది మా పట్టణాల్లో. కాబట్టి నువ్వు పట్టణం పోవడం అనేది శ్రేయస్కరం కాదు. ఆ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పల్లెటూరులో రాజకీయాలు చేసి ఈ విధంగా కులాల మధ్య స్విచ్ పెట్టారు, మతాల మధ్య స్విచ్ పెట్టారు, ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టారు. ఈరోజు కులం గొప్పదా మతం గొప్పదా అనేది చూడండి. ఈ అందరూ కులాభిమానం ఉంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఇతర మతాలకి ఎలా పోయారు, తన కులాన్ని ఎలా నిజంగా కులాభిమానం ఉంటే తన కులాన్ని ఏ విధంగా హింసించి దారుణంగా దశాబ్దాలుగా జరుగుతున్న సంఘటనలు చూడండి. 5 తరాల వాళ్ళు చనిపోయిన విధానం చూడండి. ఈ కులాభిమానం అనేది ఇవన్నీ పొలిటికల్ వ్యవస్థకి పెత్తనానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప భారతదేశంలో ప్రపంచంలో ఆది కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు అమ్మా. కానీ వాటిని ఉపయోగించి అన్యాయానికి వాడుకుంటున్నారు. అన్యాయాలు చేసిన తర్వాత సేవ్ కావడానికి ఇతర కులాలను వాడుకున్న తీరు చూడండి. ఒక రెడ్డి కులస్తుడు అన్యాయం జరిగిందని చెప్పి 150 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఆ రెడ్డి కులంలో 5 తెగలు ఎలా చనిపోయారో కానీ తెలిస్తే ఈ బయట ప్రపంచానికి తెలియదమ్మా. ఆ కులంలో ఉన్న స్త్రీలు ఈ విధంగా నడి రోడ్డు మీద తిరిగి అనేక కష్టాలు పడ్డారో చూసారా. ఇతర మతాలలో వాళ్ళు కానీ ఇతర అంటే ఒకే కులంలో ఉన్న తెగలు కానీ వాళ్ళు హింస పెట్టి మానసిక వేదనకు చేసేసి ఉద్యోగం మీద మోసం చేసి చనిపోతున్న తీరు చూడండిమ్మా. ఒక్కొక్క కులంలో అన్యాయం జరిగే వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. అందువల్ల సమస్యలు అనేవి బయట ప్రపంచానికి తెలియదు. అంతర్గతంగా భారతదేశాన్ని ఎదగకుండా చేయడానికి ప్రపంచ దేశాలు నాటి నుండి నేటి వరకు అనేక విధాల కృషి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 1993లో జరిగిన పాలకుల మీద దాడి చేసి అసెంబ్లీ వేదికగా ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నా కూడా ఏ విధంగా దాడి చేశారు మీరు అప్పుడు ఆ అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో కొంతమంది సోదరులు పెట్టారు. విజువల్స్ చూడండి. అంటే బలం ఉన్న వాళ్ళు బలం లేని వాళ్ళని ఈ విధంగా చేసేసి అన్ని చెప్పి నమ్మించుకుంటూ వస్తున్నారు. సంక్షేమం అనేది వాళ్ళకి అవసరం లేదు, 10 మందికి సాయం అనేది వాళ్ళకి అవసరం లేదు. ఏదో పెద్ద విచారణ చేయాలి, ఏదో వాళ్ళనే దోషులుగా తేల్చాలని చేసిన ప్రయత్నం కానీ చూస్తే అంటే దోషులుగా మార్చాలని ఏ విధంగా చేశారో అనేక వీడియోలు నేను మీ ముందు తెచ్చాను. కాబట్టి పట్టణం పోవడం అనేటువంటిది అన్ని విధాలు ఆలోచించి చేయాల్సింది. ఒక దేశం మీద దాడి చేసేటప్పుడు ఎన్ని విషయాలు ఉంటాయో పట్టణం పోయేటప్పుడు ఒక నిరుద్యోగి అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాలి, అనేక జాగ్రత్త తెచ్చుకోవాలి. నా జీవితం
పర్వాలేదు అనుకున్న విధంగా ఉన్నప్పుడే పట్టణం పోవాలి, అందరికి మేలు చేయాలి, అందరితో అనుకూలంగా ఉండాలి. అది చల్లదు పట్టణంలో. ఎందుకంటే తన కులాన్ని లాభం చేసుకోండి, ఇంకొక కులాన్ని ఉద్యోగులు ఇరికిచ్చేసి సమస్య వచ్చినప్పుడు ఇంకొకరు పోలే అన్యాయం చేస్తే మేమేం చేస్తాం స్థాయికి వచ్చింది. అంటే శాశ్వత న్యాయం అనేది ఉందో. బానిసగా సేవ చేయడానికి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు, తన కులాలను మేలు చేసుకునే క్రమంలో ఇతర కులాలను బలి చేస్తున్నారమ్మా. ఈ విధంగా స్నేహాన్ని కూడా చెడగొట్టేస్తున్నారు. అంటే కులాల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికి కొంతమంది అధికారులు, ఉద్యోగులు, కొంత ప్రాంతాల వాళ్ళు ధనవంత ఆధారంగా చేసుకొని ఈ విధంగా స్నేహాన్ని చెడగొట్టేసి కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. కులాలని ధనవాధారంగా విమర్శించేటట్టు చేసుకున్నారు. కాబట్టి కులం అనేది ఎవరికి లేదు. ఒక కులాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. దానికి గత వీడియోలో చెప్పాను. కాబట్టి చరిత్ర మామూలుగా చాలామంది రికార్డు చేయలేదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా అనేక చరిత్ర గ్రామీణ ప్రాంతాల్లోనే లోపల వేమన చరిత్ర వేమని తెలుసుకోదా. ఒకప్పుడు మా కులం అన్నారు, తర్వాత తీరా తెలిసింది అంత రెడ్డి కులస్తుని తెలియని తర్వాత ఆ ప్రస్తావన లేదు. ఆ వేమన గ్రంథాలు కూడా పాశ్చాత్యులు బయటకు తీశారు తప్ప ఆయన యొక్క సామర్థ్యాన్ని ఇంకెవరు బయటకు తెలియదు. కాబట్టి ఈ యొక్క మత మార్పులు కానీ కుల మార్పులు జరుగుతున్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి. అంతర్గత వ్యవహారాల ఆధారంగా ఈ విధంగా జరిగి సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా చేయడానికి ఈరోజు హిందూ మతాన్ని కేంద్రంగా ఈ హిందూ మతం మీద దాడి చేస్తూ, హిందువుల్ని అన్యాయం చేస్తూ, హిందువులు ఇతర మతాలు భయపెట్టి ఇతర మతాలకు పంపించిన విధానం చూడండి. పోలేక ఎంతమంది చనిపోయిన కొన్ని తరాలు చూడండి, భూములు పోగొట్టుకుని కొన్ని కుటుంబాలు చూడండి. ఈ విధంగా రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తే భారతదేశాన్ని దెబ్బతీయొచ్చని త్రేతాయుగం నుంచి అప్డేట్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మారరు. కాబట్టి మీరు మనమే మారాలి అమ్మ. పట్టణం పోవడం అనేది చాలా అనేక విషయాల మీద అధ్యయనం చేయాలి. అనేక పోవడం అంటే ఈ ప్రాణాన్ని ఇక్కడే వదిలేసిపో, మనసుని వదిలేసిపో, బాడీ మాత్రమే పట్టణానికి పో. ఆ బాడీలో అనేక విచారణ సంస్థలు ఉంటాయి. ఆ విచారణ సంస్థలు ఏం చేస్తాయంటే ఆ మోసం చేసేవాళ్ళకి సపోర్ట్ చేసి, మోసం చేసేవాళ్ళకి సేవ్ చేసి రూపాయి కూడా సంపాదించుకోకుండా వాళ్ళకి మనం బినామీలుగా ఉండి వాళ్ళు చెప్పింది చేస్తూ మనం మోసగాళ్ళుగా ఈ విధంగా తయారు చేస్తున్నామన్నా. మనల్ని ముందు వరుసలో పెట్టి వాళ్ళు లాభం పొందుతారమ్మా పట్టణాల్లో. కాబట్టి అక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, ఏముండదు. కొన్ని కులాన్ని వ్యక్తిగత అవసరాల కోసం కులాన్ని ఉపయోగిస్తారు, మతాన్ని ఉపయోగిస్తారు, ప్రాంతాన్ని ఉపయోగించుకునే విధంగా వేరు సృష్టించి పట్టణాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఆ పట్టణ సంస్కృతి ఈరోజు పల్లెల్లోకి వచ్చి పల్లెలకు ఇప్పుడు రైతుల భూముల్ని లేకుండా యాజ్పర్ రికార్డు అనే పదాన్ని ఉపయోగిస్తారు. బాబులు వాళ్ళకి ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, వాళ్ళకి ఎవరు అమ్మారు, ఏ విధంగా అమ్మారు, అవన్నీ చూసుకోకుండా రికార్డులు తయారు చేసుకొని రైతులకు భూములు రైతుల పేరుతో లేకుండా ఎలా చేశారు. ఈ విధంగా దానం ఇచ్చిన భూములు కూడా ఇచ్చిన భూములు కూడా లాక్కున్నటువంటి రైతుల పరిస్థితి చూడండి. దానం ఇస్తే ఆ భూములు మాత్రం చెల్లవంట. వాళ్ళ అంటే బలవాన్ని బట్టి పరిస్థితులను బట్టి చట్టాలు మార్చుకుంటూ వస్తున్నప్పుడు మనం ఏమి చేయలేము. అధికార బలం ఉన్న చూసే కదా ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఎలా విధంగా అసెంబ్లీ కనుక మీరు చూస్తే జరిగిన సంఘటనలు, వాదోపవాదాల్లో ప్రతిపక్షం అధికార పక్షం కూడా హిందూ మతం మీద దాడి చేసిన క్రమంగా చూస్తే ప్రతి అణువు హిందువుల మీద దాడి చేయడానికి హిందువుల్లో ఉంటూ ఇతర కులాల కులం ఆధారంగా రెచ్చగొట్టి హిందువుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కులాలు హిందూ మతాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని పాగా వేశారు. కాబట్టి ఆ పాగాన్ని తట్టుకోలేక, ఆ కుట్రలు తట్టుకోలేక మతం మారిపోతున్నారు మా కొన్ని కులాలు. అంటే రిజర్వేషన్ పొందిన వాళ్ళు రిజర్వేషన్ పొందిన వాళ్ళ మీద ఘర్షణ సృష్టించేసి ఈ రిజర్వేషన్ లేని వాళ్ళు మతం మారేటట్టు చేస్తున్నారు. ఇతర మతాలను ఆశ్రయించేసి వాళ్ళ సపోర్ట్ కోసం ఎగబడుతున్నారు పట్టణాల్లో. కాబట్టి వాళ్ళని ఉపయోగించి వీళ్ళని రిజర్వేషన్ లేని వాళ్ళని ఎంత హింసపెడుతున్నారు కానీ చూస్తే ఇంత దారుణమైన పరిస్థితులు పట్టణాల్లో ఉన్నాయా అంటే ఇంకా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పట్టణం పోవడం అనేటువంటిది పాపమ్మా ఇక్కడే ఉన్నది తిను దూకిన రోజు పని చేసుకో, దొరకని రోజు ఫస్ట్ నాయన అని చెప్పేసి ఆ యొక్క స్త్రీకి చెప్తే ఇంతకుముందు చనిపోయిన స్త్రీ గురించి అన్ని వివరాలు చెప్తారు. ఏ విధంగా చంపేశారు, ఏ విధంగా నిరుద్యోగం లేదు, ఉద్యోగం పెద్ద తీసుకుపోయి ఈ విధంగా ఇతర మతాలను ఉపయోగించుకొని సొంత కులపు వాళ్ళే రెచ్చగొట్టి పంపించేసి ఈ విధంగా అక్కడ ఇతర మతాల చేతిలో పడి స్వామి అనేక విధంగా హింసకు ఎలా చనిపోయేది ఆ చరిత్ర. కానీ వాళ్ళు కాపాడడానికి ఆ హిందువులే ఈ విధంగా వాళ్ళకి రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు, దుష్ప్రచారం చేశారు తెలిస్తే అనేక మంది ఉద్యోగులు కూడా ఈ విధంగా వాళ్ళని పట్టణం పోయిన తర్వాత వాళ్ళ యొక్క కుల కట్టుబాట్లు కాకుండా కులానికి వ్యతిరేకంగా ప్రస్తుత సంస్కృతి ప్రకారం నడుచుకునే భార్యాభర్తలను హింసిస్తే వాళ్ళు తమ అన్యాయాలు నడిరోడ్లు చెప్పుకున్నారే కానీ ఎవరు పరిష్కరించరమ్మా. కాబట్టి ఆది మానవుల్లాగా దొరికిన రోజు దొరకపోతే నా జీవితం ఇంతేననుకోమ్మా అని చెప్పి చెప్పడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.